హలో హాయ్ నమస్తే, అందరూ బాగున్నారు? క్యారెట్ల వల్ల ఎంత మేలుందో తెలుసా అండి. దీన్ని పచ్చిగానో వండుకొనో జ్యూస్ చేసుకునో తాగేయాలి. ఎలాగోలాగ లోపలికి పంపించేసామంటే దాని పనిది చేసుకుంటూ ఉంటుంది అనమాట అండి. కాబట్టి ఈ క్యారెట్స్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉందండి, అలాగే సి విటమిన్ ఉంది, అలాగే దీనిలో బోల్డ్ అని మరి విటమిన్స్ మరి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీనివలన ఈ యొక్క క్యారెట్ ఏం చేస్తుందంటే మన కంటి చూపును మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ కణాలు రాకుండా ఆపుద్ది, అలాగే యాంటీ ఏజింగ్ తగ్గిస్తుంది, ఆపుద్ది, ఎన్నో అనమాట. మనకి కొన్నిసార్లు మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది. ఆ మతిమరుపు రాకుండా కూడా ఈ క్యారెట్ అనేది మనల్ని కాపాడుతుంది అనమాట. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా క్యారెట్ ఖచ్చితంగా తినాలి. ఏం చేస్తామంటే క్యారెట్ తినడానికి మనందరం కూడా ఆలోచన చేస్తాం. ఏ సప్పగా ఉంటుందనో, ఎలాగో ఉంటుందనో, రెడగా ఉంటుందని రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి మనుషులు కదా. కానీ ఈ క్యారెట్ని మనం ఖచ్చితంగా వండుకునే విధంగా వండుకున్నామంటే దీనంత రుచికరమైనటువంటి వెజిటబుల్ ఇంకోటి లేదేమో అనిపిస్తుంది అనమాట. దీనికోసం నేను ఈరోజు ఈ క్యారెట్ని కొంచెం డిఫరెంట్గా కొత్త స్టైల్లో వండుతున్నాను. ఇది అనుకోండి, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ తింటారు అనమాట. ఫస్ట్ ప్యాండీలో ఆయిల్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసాను, ఆనియన్స్ వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. ఆ ఆనియన్స్ 3 వంతులు మగ్గిన తర్వాత 4 eggs వేసి వాటిని బాగా మగ్గించాను. మగ్గించిన తర్వాత ఇదిగో ఒక 400 grams క్యారెట్స్ని ఈ విధంగా గ్రేట్ చేసి ఆ మగ్గినటువంటి మిశ్రమంలోకి వేసేసి ఈ విధంగా తిప్పాను అనమాట. తిప్పి ఒక 2 minutes దీన్ని మూత పెట్టి మీడియం మంటలో మగ్గించాను అనమాట. ఈ క్యారెట్లో మంచి గుణాలు ఉన్నాయండి. దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది, మన జ్ఞాపక శక్తిని పెంచుద్ది, యాంటీ ఏజింగ్ మనం రక్షిస్తుంది. అలాగే మరి రకరకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలతో, జీర్ణ సంబంధమైన సమస్యలతో వాటితో పోరాడుతున్న వారిని, ఇబ్బంది పడుతున్న వారిని ఇవి ఎంతగానో ఉపశమనం కలిగిస్తాయి అన్నమాట. క్యారెట్ దుంపలు తినడం అనేటటువంటిది మనందరికీ శ్రేయస్కరమైంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే హోటల్ ఫుడ్ తినడానికి, రోడ్డు సైడ్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అలా తినొద్దండి. హోమ్లీ ఫుడ్ ప్రతి ఒక్కరు కూడా హోమ్లీ ఫుడ్ తినడానికే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. వంట చేయడం ఆడవాళ్ళ పని అనుకోవద్దు. వంట చేయడం ఈజీ అండ్ సింపుల్ అండి. ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా ఉండేటటువంటి మన ఇంట్లో ఉండేటటువంటి మెటీరియల్స్తోనే ఫుడ్ తయారు చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోద్దండి వంట. ఏమీ లేదు, ఒకసారి చూపిస్తున్నట్టుగా చిన్న ఆనియన్స్, చిన్నగా క్యారెట్స్ మాట్లాడుతూ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మీరు వంట చేయటం నేర్చుకున్నారంటే, ఇది ఒక ఫ్యాషనేటెడ్ థింగ్ అనుకున్నారంటే మీరందరూ కూడా మీరే 10 మందికి వండి పెట్టేసేలాగా తయారవుతారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే హోటల్లో ఫుడ్ అనేటటువంటిది తినడానికి ఎప్పుడైనా అకేషనల్గా మంచిదే, కానీ ఇలా రోజు తినడం వలన వాళ్ళు ఫుడ్ కలర్స్ వేస్తారు, టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్లు వేస్తారు, ఇలా రకరకాల ఫుడ్ కోసం వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం అవన్నీ వాడతారు. అవి మనకి ఆరోగ్యానికి అవి హార్మ్ఫుల్ అన్నమాట. అందుకని వాటిని మనం తినకూడదు, వాటిని రోజు మనం తీసుకోకూడదు అనమాట. ఇలాగ దీన్ని 2 minutesకి ఒకసారి ఈ క్యారెట్ని ఎగ్స్ వేసినటువంటి దాన్ని తిప్పుతూ వండుకోవాలి. ఇది ఎంతవరకు కూడా మీడియం మంటలో పెట్టే వండుకోవాలండి, ఎక్కువ మంటలో పెట్టి వండుకోవద్దు. మీడియం మంటలో పెట్టి వండుకున్నప్పుడు మనకి చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఇది కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ మనకు కావాలి అనుకుంటే మనం ఖచ్చితంగా తక్కువ మీడియం మంటలో పెట్టే వండుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే క్యారెట్ దుంపలో ఉన్నటువంటి వాటరు బయటకు వచ్చి ఈ ఆయిల్తో పాటు తొందరగా మగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ క్యారెట్లో కొంచెం కారం కూడా వేసుకోవాలండి, వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మసాలాలు కూడా ఎక్కువ వాడద్దండి. మసాలాలు వాడటం వల్ల ఏమవుతుందంటే కొంత మన బాడీలో హీట్ ఎక్కువైపోద్ది. వేసవికాలం కదా, చలవ చేసే పదార్థాలే మనం తినాలి. క్యారెట్ జ్యూస్ తాగండి, బాడీ కూల్ అయిపోద్ది. బీట్రూట్ జ్యూస్ తాగండి, బాడీ కూల్ అయిపోద్ది. ఉట్టి బీట్రూట్ జ్యూస్ తాగలేమనుకుంటారా, క్యారెట్ బీట్రూట్ కలిపి తాగేయండి, సరిపోద్ది. ఇలాగ కొన్ని కాంబినేషన్స్ తెలుసుకొని మెయింటైన్ చేయండి. హ్యాపీగా హెల్త్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఇంకా ఏముంది ఆలస్యం, క్యారెట్లు తెచ్చుకోండి, ఇలా కోడిగుడ్డు వేసి వండండి. నీసు వాసన అయితే రాదు, చక్కగా ఉంటుంది. నేను మొదట్లో ఇలా వండినప్పుడు భయపడ్డాను, ఈ క్యారెట్ కోడిగుడ్డ అని ఫీల్ అయ్యాను. కానీ వండిన తర్వాత ఆ రోజైతే నేను వంట ప్లేట్లో భోజనం వేసుకొని తినడానికి కొంచెం అభ్యంతరపడ్డాను. అయినప్పటికీ కూడా ఈరోజు మీ అందరికీ అలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచే
నేను మీకు చెప్తున్నాను, ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి